కొంతమంది ఫ్రాడ్స్టర్స్ అభిరామ్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫింగర్ ప్రింట్స్ ని యూజ్ చేసి సిమ్ కార్డ్ ని అతనికి తెలియకుండానే యాక్టివేట్ చేశారు. అలా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్స్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసిన విషయం అభిరామ్ కి పోలీస్ ఎంక్వైరీ కోసం అతన్ని కాంటాక్ట్ అయినప్పుడు కానీ అర్థం కాలేదండి. అలానే బెంగళూరులో ఉంటున్న దిశ అనే అమ్మాయి బ్యాంక్ అకౌంట్ నుంచి తన ఆధార్ బయోమెట్రిక్స్ డేటా అకౌంట్ నుంచి ఫేక్ ఐడెంటిటీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశారు కొంతమంది స్కామర్స్. ఇలా కొంతమంది ఫ్రాడ్స్టర్స్ మీ ఆధార్ బయోమెట్రిక్స్ డేటాని మీకు తెలియకుండా యూజ్ చేసి మీకు లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి వాటి నుంచి సేఫ్ గా ఉండడం కోసం మీ ఆధార్ బయోమెట్రిక్స్ డేటాని లాక్ చేయడం వలన ఇలాంటి యాక్టివిటీస్ ని కంట్రోల్ చేసిన వాళ్ళని అవుతామండి. మరి అది ఎలానో చూద్దాం. దానికోసం ముందుగా మీరు UIDAI.gov.in అనే ఈ పోర్టల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలా క్లిక్ చేయగానే మీకు సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ టు ఎంటర్ ది వెబ్సైట్ అని డిస్ప్లే అవుతుందండి. అంటే మీరు ఈ వెబ్సైట్ ని ఏ లాంగ్వేజ్ లో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మీకు ఇలా బాటమ్ లోకి వస్తే ఆధార్ సర్వీసెస్ అనే సెక్షన్ కనిపిస్తుందండి. ఇందులో లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పోర్టల్లోకి ఎంటర్ అవ్వడం కోసం ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ ద ఆధార్ నెంబర్ దగ్గర ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఆల్ఫా న్యూమరికల్ గా డిస్ప్లే అవుతుంది కదండి, ఆ టెక్స్ట్ ని ఇక్కడ ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఇలా ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు బాటంకి వస్తే కనుక మీకు లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఆధార్ కార్డ్ ని లాక్ చేయడం కోసం కానీ అన్లాక్ చేయడం కోసం కానీ దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఈ లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ దేనికోసం యూజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే గనుక ఇక్కడ మీకు కనిపిస్తుందండి. అలా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చండి, బయోమెట్రిక్స్ ని లాక్ చేయడం వలన మీ ఆధార్ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ ద్వారా కానీ అంటే మీ ఐ ద్వారా అథెంటికేషన్ ని కానీ లేదంటే మీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కానీ అథెంటికేషన్ చేయడం కుదరదన్నమాట. కాకపోతే ఓటీపీ ద్వారా లాగిన్ అథెంటికేషన్ చేసే ఆప్షన్ అయితే గనుక మీరు ఆధార్ ని లాక్ చేసినా సరే ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆధార్ పోర్టల్లోకి లాగిన్ అవడానికి కూడా ఓటీపీ కావాల్సి ఉంటుంది కాబట్టి. అదే మీరు ఆధార్ బయోమెట్రిక్స్ ని అన్లాక్ చేస్తే గనుక అప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ అథెంటికేషన్ ని కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మీకు అవసరం లేకపోతే గనుక మీ ఆధార్ బయోమెట్రిక్స్ ని లాక్ చేసి పెట్టుకోవడమే బెటర్ ఆప్షన్ అండి. అప్పుడు మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా చెక్ పెట్టడానికి వీలవుతుందండి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆధార్ బయోమెట్రిక్స్ డేటాని లాక్ చేసే పెట్టుకోండి. ఇప్పుడు మీ ఆధార్ బయోమెట్రిక్స్ ని లాక్ చేయడం కోసం మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నా ఆధార్ అన్లాక్ లో ఉందండి, కాబట్టి ఇప్పుడు దీన్ని లాక్ చేయడం కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే యువర్ బయోమెట్రిక్స్ హావ్ బీన్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అవుతుందండి. కాబట్టి మీ ఆధార్ని మీరు సక్సెస్ఫుల్ గా లాక్ చేసినట్టే. ఇంకా మీకు బయోమెట్రిక్స్ ఓటీపీ ద్వారా తప్పితే మీకు రిమైనింగ్ ఏ ఆప్షన్ ద్వారా కూడా ఆధార్ని అథెంటికేషన్ చేయలేరండి. అసలు ఆధార్ లాక్ అయిందో లేదో కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం మీరు గో టు డాష్ బోర్డ్ లోకి వెళ్ళి లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ దగ్గర చూస్తే గనుక మీ బయోమెట్రిక్స్ లాక్ అయినట్టు ఇక్కడ రెడ్ లాక్ బటన్ ఇలా డిస్ప్లే అవుతుందండి.
అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఒకవేళ వాళ్ళ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ కానీ ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా లాక్లో ఉంటే గనుక వాళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ అవ్వకపోవచ్చు. కాబట్టి అలాంటి కేసులో అన్లాక్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మీరు ఈ అథెంటికేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చండి. మరి మీ ఆధార్ బయోమెట్రిక్స్ని ఎలా అన్లాక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దామండి. మళ్ళీ మీరు ప్రీవియస్గా వచ్చిన డాష్ బోర్డ్లోకి వచ్చి మీ ఆధార్ బయోమెట్రిక్స్ని అన్లాక్ చేద్దాం అనుకుంటే గనుక మళ్ళీ లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా క్లిక్ చేయగానే ఇంతకు ముందులానే మనకి ఇక్కడ ఐరిస్ ఫేస్ అథెంటికేషన్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీ ఆధార్ బయోమెట్రిక్స్ డేటాని అన్లాక్ చేయడం కోసం నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అన్లాక్ చేయడం ద్వారా బయోమెట్రిక్స్ ఐరిస్ ఫేస్ అలానే ఓటీపీ అథెంటికేషన్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి అని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా క్లిక్ చేయగానే ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు బాటంలో బయోమెట్రిక్స్ ని అన్లాక్ చేయడానికి 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఒకటి టెంపరీగా బయోమెట్రిక్స్ ని అన్లాక్ చేయడం, రెండోది పర్మనెంట్ గా బయోమెట్రిక్స్ డేటాని అన్లాక్ చేయడం అన్నమాట. ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే మీరు ఒకసారి టెంపరీగా అన్లాక్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు కూడా అన్లాక్ అవుతుందండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అదే లాక్ అయిపోతుంది. అదే పర్మనెంట్ అన్లాక్లో అయితే గనుక మీరు మీ బయోమెట్రిక్స్ని నెక్స్ట్ టైం లాక్ చేసేంత వరకు కూడా మీ డేటా అన్లాక్లోనే ఉంటుందండి. ఇలా మీరు ఏదో ఒక ఆప్షన్ని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసం. అలా సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే యువర్ బయోమెట్రిక్స్ హ్యావ్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఇలా మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుందండి. అదండి మీ ఆధార్ బయోమెట్రిక్స్ని లాక్ చేయడం అలానే అన్లాక్ చేయడం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలానే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు ఒకవేళ మీ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే కనుక దాని మీద కూడా వీడియో చేస్తానండి. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్లో ఇస్తాను. దాన్ని కూడా ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.